ఆ కనిపిస్తున్నటువంటి పాండురంగ స్వామి ఆలయ నిర్మాత శ్రీ 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 భక్త నరసింహం గారు. ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషను గర్భగుడిలోకి మనం వెళ్తుంటే ఓ శిలాఫలకం మీద రాసి ఉందండి, అదే నేను చెప్తున్నాను. నరసింహం గారికి 12వ సంవత్సరాన సూరమ్మ అనే కన్యతో పెళ్లి జరిగింది. 1925 ఆ స్థలాన్ని, ఇప్పుడు గుడున్న స్థలాన్ని కొని అక్కడ మఠాన్ని కట్టించారు ఆయన. అప్పుడు అనుకున్నారని గట్టిగా సంకల్పించుకున్నారు, కీర పండరీ క్షేత్ర నిర్మాణం గుడి కట్టాలి అని. 1935 సంవత్సరం దేవాలయ నిర్మాణం మొదలైంది. 1941 సంవత్సరంలో దేవాలయ నిర్మాణం కంప్లీట్ అయిపోయిందంటండి. ఆ గుడి కడతాం, ఈ గుడి కడతాం 1941కి కంప్లీట్ అయిపోయింది. అది కనిపిస్తుంది చూసారా రావి చెట్టు, ఆ రావి చెట్టు పాండురంగ స్వామి ఆలయానికి ఈశాన్య దిశనందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ పక్కనే ఈ రావి చెట్టు ఉంది. నరసింహం గారు రావి చెట్టు కింద సిద్ధేశ్వర మందిరాన్ని కట్టి ఈ మందిరానికి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేవారటండి. ఈ రెండింటికి ప్రదక్షిణ చేసేవారు.